భద్రాచలంలో ఈ నెల 17న సీతారాముల వారి తిరుకల్యాణోత్సవం సందర్భంగా సీతారాముల వారికి, లక్ష్మణునికి, హనుమంతునికి అఖిల భారత పద్మశాలి చేనేత కళా వైభవం చైర్మన్ ఎస్ఎస్ జయరాజు శ్రీ గణపతి దేవాలయ మాజీ చైర్మన్ ఆధ్వర్యంలో భద్రాచలంలోని భక్త రామదాసు ధ్యాన మందిరంలో పోచంపల్లి చేనేత పట్టు చీరలను రాముల వారికి, లక్ష్మణునికి, హనుమంతునికి పంచకండువ 5 రంగుల్లో తయారు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. భద్రాచలంలో ఈ నెల 17న సీతారాముల వారి తిరు కళ్యాణోత్సవం సందర్భంగా సీతారాముల వారికి, లక్ష్మణునికి, హనుమంతునికి అఖిల భారత పద్మశాలి చేనేత కళావైభవం చైర్మన్ ఎస్ఎస్ జయరాజు శ్రీ గణపతి దేవాలయం మాజీ చైర్మన్ ఆధ్వర్యంలో భద్రాచలంలోని భక్త రామదాసు ధ్యాన మందిరంలో పోచంపల్లి చేనేత పట్టు చీరలను రాముల వారికి, లక్ష్మణునికి, హనుమంతునికి పంచ కండువ 5 రంగుల్లో తయారు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మగ్గం యొక్క నేత పనిని వేద పండితులు పూజ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత కార్యనిర్వహణాధికారి రమాదేవి నేత పనిని ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గుర్రం నరసింహారావు, సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్, కళాకారులు ఎలగందుల కరుణాకర్, గణేష్, గుర్రం శ్రీను, బిట్ల ఉప్పలయ్య, తిరుపతి, పద్మశాలి అన్న సత్రం మాజీ అధ్యక్షుడు సురేందర తదితరులు పాల్గొన్నారు. జయరాజు సికింద్రాబాద్ గణపతి దేవాలయం ఆధ్వర్యంలో రాముల వారికి ప్రతి సంవత్సరం పట్టు వస్త్రాలు భద్రాచలం వచ్చి నేసి స్వామివారికి సమర్పించడం ఒక చాలా గొప్ప విషయం. వీరికి శ్రీ రామచంద్రమూర్తి ఆశీస్సులతో పాటు వీళ్ళ వ్యాపారం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ జై శ్రీరామ్.